హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్త వ్లాగ్స్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను సంక్రాంతికి అయితే స్వీటు పాయసం చేశాను. నేను ఇక్కడ ముందుగా బ్యాంబినో సేమియా అయితే తెచ్చుకున్న, జంపుగా ఉండేవి. అవి బాగా నలిపి చిన్న చిన్న సేమియాలుగా చేసి కడాయిలో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి అందులో సేమియా వేసి ఒక 1 మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఎందుకంటే అవి ముందుగానే ఫ్రై చేసిన సేమియా కాబట్టి ఉన్నట్లు 1 మినిట్ గీలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అందులోనే ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ బాగా తెల్లేటప్పుడు అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగరు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ అయితే కొద్ది కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ మిల్కీ మిస్ట్ కండెన్స్ మిల్క్ అయితే తెచ్చుకున్నాను. బాగా అవి పాలంతా మిక్స్ చేశాక పాలు తెల్లేటప్పుడు అయితే నేను ఇక్కడ సేమియా అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా అయితే వేసేసాక ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే వేసి బాగా కలిపాను. అలాగే ఇంకా జీడిపప్పు చిన్నగా చుంచి నేను వేసేసాను. ఎందుకంటే మధ్యలో తినడానికి అయితే నా పంటికి సూపర్గా ఉంటాయి కాబట్టి ఇంకా అందుకైతే వేసేసాను. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.